తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ కావలి పర్యటన అత్యంత ఆసక్తిగా ఉత్కంఠగా మారింది. ఆయన పర్యటనలో ఏ పరిణామాలు నెలకొంటాయో అని అధికార వర్గాలతో పాటు పార్టీ వర్గాలు కూడా ఉగ్గబెట్టి చూశాయి. ముస్నూరు టోల్గేట్ వద్ద కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి అనంతరం లోకేష్ తన వెంట దగదత్తి తీసుకువస్తాడా లేక అక్కడే వదిలేస్తాడా అని పలువురు ఉత్కంఠతో ఎదురు చూశారు. అయితే లోకేష్ టోల్గేట్ వద్ద నుండి ఒక్కడే దగదత్తికి రావడంతో పోలీసు వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. దగదర్తిలో లోకేష్ సుబ్బానాయుడు బానుకి నివాళులర్పించి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుబ్బానాయుడు శ్రీమతి భవానమ్మను ఓదార్చే క్రమంలో ఆమె బోరున విలపించడంతో ఆమెతో పాటు ఇతర మహిళా కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమను కూడా తీవ్రంగా ఈ విషాదం కలచివేసిందని, తమ కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటామని, ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఈ క్రమంలో రవీంద్రనాయుడు, ఆయన కుమారుడు నరేష్, సుబ్బానాయుడు కుమారుడు లోకేష్లు తమ కుటుంబ సభ్యులతో వచ్చిన అసభ్యకరమైన పోస్టుల వివరాలను చేసిన దుష్ప్రచారాలను లోకేష్ కు వివరించగా ఆయన తీవ్రంగా స్పందిస్తూ ఇటువంటివి తమ ప్రభుత్వం సహించదని, తాను ఏం చేయబోయేది చెప్పనని, వారం రోజులలోపు ఫలితాలు చూస్తారని తెలిపారు. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తాం, కొంతమందిని కించపరిచే విధంగా పోస్టులు పెడతాం అని నేను గమనిస్తున్నా. దీని వెనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం, యాక్షన్లో చూపిస్తాం. అదేవిధంగా గతంలో ఎలా రాజకీయం నిర్వహించారో అలానే మనుగడ సాగించాలని, ఆ మేరకు అధికార వర్గాలకు తాను ప్రత్యేక సూచనలు ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. దాదాపు 40 నిమిషాల సేపు లోకేష్ మాలపాటి కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేసుకుని తన ఆవేదనను వారితో వ్యక్తం చేశారు. రవీందర్ నాయుడు సోదరుడు సుధాకర్ నాయుడుతో ఈ సమయంలో కుటుంబ సభ్యులుగా ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం అక్కడే ఉన్న తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీహరి నాయుడు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై, తనకు జరిగిన అవమానాలపై దాదాపు 10 పేజీల నివేదికను లోకేష్ కు అందజేసి పార్టీని కాపాడాలయ్యా చిన్నబ్బయ్యా అంటూ కళ్ళనీళ్ల పర్యంతమయ్యారు. నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్రను రవీంద్రనాయుడు పరిచయం చేయబోగా లోకేష్ స్పందిస్తూ తెలుసు అని అనగా, రవిచంద్ర కూడా తనకు జరిగిన అవమానాలను వివరించగా అన్ని అక్కడ మాట్లాడదామని ముక్తాయింపు ఇచ్చి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ప్రెస్ మీట్ లో సంచలనాలు ప్రకటిస్తారని భావించగా లోకేష్ ప్రశాంతంగా కావలిలో జరిగిన పరిణామాలన్నీ తెలుసుకున్నామని, పార్టీ నమ్ముకున్న వారికి ఎలాంటి అన్యాయం జరగదని మరోసారి నిరూపిస్తామని, విషాదంలో ఉన్న మాలపాటి కుటుంబానికి పార్టీ అండగా ఉండడమే కాక వారి రాజకీయ మనుగడకు వేదికను కల్పిస్తామని ప్రకటించారు. జిల్లాలో పార్టీలో కష్టపడ్డ కుటుంబాల్లో మాలేపాటి కుటుంబం ఒకటని, వారిని తెలుగుదేశం ఎన్నటికీ ఒంటరిగా వదిలిపెట్టదని చెప్తూ వారిని వేధించిన వారిపై తగిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడేది లేదని లోకేష్ స్పష్టం చేస్తూ ఇతర సంఘటనలపై వద్దని ప్రెస్ మీట్ ముగించారు. లోకేష్ రాక సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇంటూరు నాగేశ్వరరావు, కాకర్ల సురేష్, పాసం సునీల్, నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంబం విజయరామరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కొమ్మి లక్ష్మణ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కావలి ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, బీజేపీ నేతలు భరత్, కంచర్ల మురళి, లోకేష్ వెంటనే ఆద్యంతం ఉండడం ఆసక్తికరమైంది. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాలేపాటి కుటుంబ మహిళలను లోకేష్ తో కలిసి ప్రత్యేకంగా ఓదార్చడం గమనార్హం. కార్యక్రమాన్ని ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, భూమిరెడ్డి గోపాల్ రెడ్డి, గూటూరు కన్నబాబులు పర్యవేక్షించారు. సుబ్బానాయుడు కుటుంబానికి న్యాయం చేయాలంటూ లోకేష్ ఎదుట పలు గ్రామాల ప్రజలు నినాదాలివ్వగా లోకేష్ వారికి సైగ చేస్తూ నమస్కారంతో పర్యటన ముగించారు. కార్యకర్తలే మా అధినేత అని డిక్లేర్ చేసుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ. 2014లో ఆనాటి మహానాడులో కార్యకర్తలకు ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించినప్పుడు ఇక్కడున్న పెద్దలతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో సహా చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, ఒక నిధే కాదు ఒక విభాగం ఏర్పాటు చేయండి, కార్యకర్తల్ని మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని నాకు చెప్తాం జరిగింది. ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమం కోసం 135 కోట్ల రూపాయలు ఒక తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది. అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడిలో ఆనాటి పాలకులు మా కార్యకర్తలను చంపేస్తే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడదని హైదరాబాద్లో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి
పాఠాలు చెప్పించి ప్రయోజకులుగా కూడా మార్చడం జరిగింది. నా యువగలం పాదయాత్రలో కూడా నేను కల్లారా చూసా. ఆనాడు ప్రభాకరాన్ని వాళ్ళ పిల్లల ముందల్ని నరికి చంపేస్తే ఆ పిల్లలందరినీ పార్టీ చదివించింది. ఈరోజు వాళ్ళు సెటిల్ అయ్యారు. ఒకరు డెలైట్ లో, ఒకరు ఎక్సెంచర్ లో, ఇట్లా అనేక అద్భుతమైన కంపెనీలో వాళ్ళు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీ అందరు తెలుసు, సుబ్బానాయుడు అన్న మన దగ్గర లేదు, మనందరం కోల్పోయాం. ఒక క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు సుబ్బానాయుడు అన్న. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2013లో వచ్చాను. పెద్దలతో నేను ఎప్పుడు చర్చించిన మాట సుబ్బానాయుడు గారితో దగ్గరగా ఉండేవాళ్ళం, నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళం. ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు రూమ్ లో కూర్చొని తిట్టుకునేవాళ్ళం. కానీ ఎప్పుడు జై తెలుగుదేశం అనే ఒకే ఒక పదంతో ముందలికినారు. మొన్న క్యాబినెట్ మీటింగ్ పూర్తయింది. అప్పుడే మా మంగళగిరి నియోజకవర్గంలో ఫోన్ చేసి ఇట్లా సుబ్బానాయుడు అనేది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఇట్లా ఆసుపత్రిలో చేర్చామని చెప్పిన వెంటనే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి కుటుంబాన్ని కలిశాను. అంతేకాకుండా డాక్టర్లు కూడా చెప్పాం, బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడుందో తీసుకొద్దాం, సుబ్బానాయుడు గారిని మనం కాపాడుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన మనం ఈరోజు కోల్పోయాం. అంతేకాకుండా అది చూసి భానుని కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోతాం చాలా చాలా బాధాకరం. వాస్తవంగా చెప్పాలంటే మన నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిని, రాష్ట్రంలో కూడా బలమైన నాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కోల్పోతాం జరిగింది. ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ ఉపాధ్యక్షుడిగా, ఏకంగా ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా సుబ్బానాయుడు గారు పార్టీకి, ప్రజలకి అనేక సేవలు అందించారు. 2019 నుంచి 24 వరకు ఆనాటి పాలకుల పైన పెద్ద ఎత్తున ఆయన యుద్ధం కూడా చేశారు. దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకుంటాం జరిగింది. నేను చూశాను ఆనాడు కరుణాకర్ వాళ్ళ ఇల్లు, ఆ భూమి ఒక వైకాపా నాయకుడి ఇంటికి ఎదురుగా ఉంది, దారి చిన్నగా ఉంది, దారి పెద్దగా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో కరుణాకర్ కుటుంబాన్ని వేధించి కరుణాకరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు గత పాలకులు. ఆనాడు సుబ్బానాయుడు గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడికి వచ్చి కుటుంబానికి అండగా నిలబడతామే కాదు, ఎవరి దగ్గర అయితే వాళ్ళ భూమి పత్రాలు తాకట్టు పెట్టి ఇచ్చారో అది సుబ్బానాయుడు గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి గడిపిస్తాం కూడా జరిగింది. దాని తర్వాత మా జాతీయ అధ్యక్షులు వారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి ఎప్పుడొచ్చినా ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున జయప్రదం చేసేదానికి ఒక ఇన్ఛార్జ్ గా ఆయన చాలా కష్టపడ్డారు, అద్భుతంగా పనిచేశారు. అంతేకాదు నేను యువగలం పాదయాత్రలో నేను నియోజకవర్గం వచ్చినప్పుడు నాతో 5 రోజులు 3 పూటలు నాతోనే ఉన్నారు, నాతో కలిశారు. నియోజకవర్గ సమస్యల గురించి మేము చర్చించాం, జిల్లా సమస్యల మీద చర్చించాం. అంతేకాకుండా జిల్లాలో నేను ఎక్కడ పాదయాత్ర చేసినా ఆయనతో నాతో కలిసి నడిచారు. జిల్లా దాటి వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు కూడా 10 రోజులకు ఒకసారి వచ్చి కలిసి నేను ఎలా ఉన్నాను, పాదయాత్ర ఎలా జరుగుతుందని ప్రత్యక్షంగా ఆయన కూడా చూస్తాం జరిగింది. ఇది మాకు ఒక పరీక్ష, కుటుంబానికి ఒక పరీక్ష. మాకు దేవుడు కూడా శక్తి ఇచ్చాడు జయించేదానికి. కుటుంబానికి అండగా నిలబడటమే కాదు, కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలు నేను నెరవేర్చడం జరుగుతుంది. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తాం, కొంతమందిని కించపరిచే విధంగా పోస్టులు పెడతాం అని నేను గమనిస్తున్నా. దీని వెనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం, యాక్షన్ లో చూపిస్తాం.
కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. సమాజంలో ఎవరున్నా వాళ్ళ పైన ఉంటుంది. నాకు కొన్ని వివరాలు కూడా ఇచ్చారు. తప్పనిసరిగా దానిపైన మేము రివ్యూ చేసుకొని కఠినమైన యాక్షన్ కూడా తీసుకుంటాం. కుటుంబానికి అండగా నిలబడతాం. రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని కుటుంబానికి చెప్పాను. ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నారు. నేను సలహా తీసుకున్నాను.